ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం మీ ముందుకు రావడం చాలా సంతోషం. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. హల్లెలూయా. లెట్స్ గో ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనం చూస్తూ ఉన్నాం, ఆదిలో దేవుడు శూన్యంగా నిరాకారంగా మారిన భూమి విషయమై కలుగు చేసుకోవాలని భావించి దేవుడు ఏం చేశాడంటే, ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు. గాడ్ స్పోక్, లెట్ దేర్ బి లైట్. హల్లెలూయా. సో వెన్ గాడ్ వాంటెడ్ టు సీ చేంజ్, గాడ్ స్పోక్ చేంజ్. ఏమైతే మార్పు దేవుడు చూడాలని భావించాడో ఆ మార్పును దేవుడు పలికాడు. హల్లెలూయా. మనము వాక్యంలో బాగా ధ్యానించగలిగితే, స్టార్టింగ్లో మనం బాగా చూడగలిగితే, గొప్ప దైవసేవకులు ఈ మాటలు చెప్పారు. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు మనకు బాగా అర్థమైతే బైబిల్ అంతా బాగా అర్థమవుతుంది, మన జీవితం కూడా మనకు బాగా అర్థమవుతుంది అన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ వర్డ్. హల్లెలూయా. స్టార్టింగ్లో మనం మంచిగా గమనించినట్లయితే, వెన్ గాడ్ వాంటెడ్ టు సీ చేంజ్, గాడ్ స్పోక్ చేంజ్. మార్పును చూడాలని దేవుడు భావించినప్పుడు, వెలుగును చూడాలని దేవుడు భావించినప్పుడు, శూన్యమైన స్థితిని నిరాకారమైన స్థితిని మార్చాలి అని దేవుడు భావించినప్పుడు, దేవుడు చేసింది ఏమిటి అని అంటే, దేవుడు పలికి మార్పును తయారు చేశారు. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పదలుచుకుంటున్నాను. వర్డ్స్ ఆర్ ప్రైమరీలీ మెంట్ ఫర్ క్రియేషన్. వర్డ్స్ ఆర్ నాట్ ప్రైమరీలీ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. వర్డ్స్ ఆర్ ప్రైమరీలీ మెంట్ ఫర్ క్రియేషన్. హల్లెలూయా. దేవుడు పలుకగా కలిగినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదట దేవుడు చేసింది ఏమిటి అని అంటే, దేవుడు నోరు తెరచి పలికాడు. జీవితంలో మార్పు చూడాలంటే మాటలు మారాలి. హల్లెలూయా. జీవితంలో మార్పు చూడాలంటే, దేని విషయమైనా మార్పు చూడాలంటే మాటలు మారాలి. హల్లెలూయా. అయితే ఈ మాట చెప్పదలుచుకుంటున్నాను. టు సీ సంథింగ్ చేంజ్డ్ ఇన్ అవర్ లైఫ్, we have to change our words. To see, we have to speak. ఏదైతే చూడాలనుకుంటున్నామో దాన్ని మనం మాట్లాడాలి. దేవుడు వెలుగు చూడాలనుకున్నాడు కాబట్టి వెలుగు కమ్మని పలికాడు. దేవుడు తర్వాత ఇంకేదో చూడాలనుకున్నాడు, తయారు చేయబడాలని కోరుకున్నాడు, దాని కొరకు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. టు సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు చేంజ్ యువర్ వర్డ్స్. హల్లెలూయా. ఏదైతే ఉందో దాన్నే మాట్లాడుతూ ఉంటే మార్పు జరగదు. దేవుడు శూన్యంగా నిరాకారంగా ఉంది, శూన్యంగా నిరాకారంగా ఉంది, శూన్యంగా నిరాకారంగా ఉంది అని అంటే మార్పు జరుగుండేది కాదు. గాడ్ డిడ్ నాట్ ఈవెన్ మెన్షన్ ఇట్ విత్ హిస్ వర్డ్స్. శూన్యంగా నిరాకారంగా ఉండిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు, కానీ దేవుడు ఆ స్థితిని మార్చడానికి ప్రైమరీలీ వాట్ గాడ్ డిడ్ అంటే, దేవుడు నోరు తెచ్చి లెట్ దేర్ బి లైట్ అని పలికిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రైమరీలీ ప్రాముఖ్యంగా వర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ క్రియేషన్. వర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ క్రియేషన్. హల్లెలూయా. కమ్యూనికేషన్ తర్వాత, వర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్ అనే తర్వాత ప్రైమరీలీ వర్డ్స్ ఆర్ మెంట్ ఫర్ క్రియేషన్. హల్లెలూయా. నేనేమంటానంటే, పలికితే పుట్టుకొస్తాయి అంటాను. పలికితే పుట్టుకొస్తాయి. నూతన విషయాలు మన జీవితంలో ఎలా పుట్టుకొస్తాయి అని అంటే పలికితే పుట్టుకొస్తాయి. లేనివి మన జీవితంలో ఎలా పుట్టుకొస్తాయి అని అంటే పలికితే పుట్టుకొస్తాయి. హల్లెలూయా. అయితే దేవుడు పలుకగా కలిగెను, దేవుడికి అది మంచిగా అనిపించను. మరలా దేవుడు ఇంకొకటి పలికెను, పలికింది కలిగెను, కలిగిన దాన్ని బట్టి దేవుడు మంచిగా అనిపించను. సో ఇట్లా రిపీటెడ్గా మనము ఫస్ట్ చాప్టర్ అంతా కూడా చూస్తూ ఉన్నాం. దేవుడు పలకడము, అది తయారవ్వడము, దేవుడికి అది మంచిగా కనిపించడం. దేవుడు మరలా పలకడము, అది కలగడము, దేవుడికి అది మంచిగా అనిపించడం. ఏ మంచి అయితే జరగాలని దేవుడు కోరుకున్నాడో ఆ మంచిని దేవుడు పలికిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. పలికినాడు, కలిగింది, చూసినాడు, మంచిగా అనిపించింది. దట్ ఈస్ ది లైన్ ఆఫ్ యాక్షన్. దట్ ఈస్ గాడ్స్ లైన్ ఆఫ్ యాక్షన్. దేవుడు పలుకుతాడు, కలుగుతుంది, దేవుడికి మంచిగా అనిపిస్తుంది. దట్ ఈస్ గాడ్స్ లైన్ ఆఫ్ యాక్షన్. అది దేవుడు పనితీరు, దేవుడు పనితత్వం. దట్ ఈస్ గాడ్స్ ఫంక్షనాలిటీ. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో కూడా దేవుడు ఈ రకమైన పనితీరే కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఇట్లాంటి కార్యాలే చేస్తాడు. మన జీవితంలో ఏ మార్పు అయితే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఏ కార్యాలైతే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో దానికి సంబంధించిన మాటను వాగ్దాన రూపంగా దేవుడు పలుకుతాడు.
హల్లెలూయా. పలికిన మాటకు మనం ఆమేన్ చెప్పగలిగితే, పలికిన మాట అనుకూలంగా మన విశ్వాసం విడుదల చేయగలిగితే, దేవుడు పలికింది కంపల్సరీగా మన జీవితంలో నెరవేరుతుందని మనం ఫెయిత్ రిలీజ్ చేయగలిగితే, వాట్ గాడ్ స్పోక్ అన్ టు అవర్ లైఫ్స్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ కమ్ టు పాస్. హల్లెలూయా. మీరు హెల్దీగా ఉంటూ వెల్దీగా ఉంటూ దేవుని రాజ్యంలో బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఇస్ రాహుల్, రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ, సేయింగ్ అంటూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.